ఈ ప్రపంచం మోసపూరితమైంది. ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి మోసం చేయడం, ఇచ్చేస్తాను అని చెప్పి డబ్బు తీసుకుని మోసం చేయడం, నీకేదో చేస్తాను అని ఆశ చూపించి మోసం చేయడం. ఆగండి ఆగండి, వీటికంటే పెద్ద మోసాలే ఉన్నాయి. బైబిల్ వాటి గురించి చెప్తుంది. వాటిని కనుక మనం పట్టించుకోకపోతే ఇంకా మోసంలోనే ఉండిపోతాం. షలోం. మోసపోయారా అని అడిగితే మనందరికీ ప్రేమించి మోసం చేయటం, నమ్మించి మోసం చేయటం, డబ్బులిచ్చి ఇస్తానని చెప్పి మోసం చేయటం, బిజినెస్లో మోసం చేయటం, లోకంలో రకరకాల మోసాలు ఉన్నాయి. అవన్నీ మనకు గుర్తొస్తాయి. అవన్నీ చిన్న చిన్న మోసాలు అన్నమాట. అంతకంటే చాలా పెద్ద మోసాలు ఉన్నాయి. కోట్లు లోన్లు తీసుకుని బ్యాంకుల దగ్గర డబ్బులు ఇవ్వకుండా దేశాలు వదిలిపెట్టి పారిపోయే వాళ్ళు అలా కూడా ఉంటారు లోకంలో. కానీ అంతకంటే మించిన మోసాలు ఉన్నాయి. అది వాక్యం చెప్తుంది. మోసపోయారా అని అడిగితే సెంటిమెంట్గా, సానుభూతి కోసం, కన్నీళ్ళు తోడటం కోసం చేసిన వీడియో కాదు. మోసం అంటే ఏంటి, అసలైన పెద్ద మోసాల గురించి వాక్యం ఏం చెప్తుంది, వాక్యం అనే వెలుగులో కొన్ని విషయాల గురించి ధ్యానం చేయడం కోసం మీకు ఈ వీడియో చేస్తున్నాను. క్రైస్తవులైన వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన కొన్ని విషయాలు, మనం ప్రతిరోజు మోసపోతున్న విషయాల గురించి ఒక 2-3 విషయాల గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిది ఓబద్య గ్రంథంలోంచి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవయుండి కొండ సందులలో నివసించువాడా, నిన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వం చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసుకుని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఏదోము గురించి దేవుడు చెప్తున్న మాటలు. గర్వం చేత నిండిపోతే గనక నువ్వు ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళిపోయినా సరే నువ్వు కింద పడిపోతావు. నువ్వు నీ హృదయపు గర్వం చేత మోసపోయావు. మనందరం కూడా హృదయపు గర్వం చేత మోసపోతాం. లోకంలో చాలా పాపాలు ఉన్నాయి. వ్యభిచారం ఉంది, నరహత్య ఉంది, లేకపోతే దొంగతనం ఉంది. ఇలా పాపాలు చాలా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా పాపమని చేసిన వెంటనే మనకి తెలిసిపోద్ది, పక్కోళ్ళకి కూడా తెలిసిపోద్ది. కానీ గర్వం ఏదైతే ఉందో అది చాలా మోసకరమైన పాపము. సృష్టి ఆరంభం నుంచి ఉన్న పాపం అది. లూసిఫర్ గర్వం చేత పరలోకం నుండి భూమి మీదకి త్రోసివేయబడ్డాడు. కాబట్టి గర్వం అనేది సృష్టిలో ఉన్న మొదటి పాపం అన్నమాట. ఈ గర్వం చేత మనం మోసపోతాం. ప్రతిరోజు గర్వం చేత మోసపోతాం. పాపాల్లో అన్ని పాపాలకి ఈ పాపానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి అన్నిటికంటే ఫస్ట్ ఉన్న పాపం, రెండోది ఏంటంటే అది ఉందనే విషయం మనకు తెలియదు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా నాకు గర్వం లేదని అనుకుంటారు. వాక్యపు వెలుగులో పరిశీలించుకుంటే తప్ప మనలో ఆ గర్వం ఉందో లేదో, వాక్యపు వెలుగు, వాక్యమనే అద్దము, యాకోబు పత్రికలో ఉన్నట్టుగా వాక్యమనే అద్దంలో చూసుకుంటే తప్ప మనకు గర్వం ఉందో లేదో తెలియదు. అది ఏ విషయంలోనైనా సరే, ప్రేమ విషయమైనా, నీతి విషయమైనా, భక్తి విషయమైనా, జ్ఞానం విషయమైనా మనకి గర్వం వస్తుందనే విషయం మనకి తెలియదు అనమాట. వాక్యాన్నే పాటిస్తున్నాం కదా అనుకుంటాం. ప్రేమ చూపించాలి అని దేవుని వాక్యం చెప్తుంది అనుకోండి. మనం ప్రేమగా ఉండటం కోసం, దాన ధర్మాలు చేయటం కోసం మనం ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఇతరులు ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్పందించట్లేదు అనుకోండి, ఎవరైనా పేదవాళ్ళు కనపడితే ఏమీ సహాయం చేయట్లేదు అనుకోండి, వాళ్ళని చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే అసహ్యం వేసేస్తుంది. ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారు అనిపిస్తుంది. అంటే ఏంటంటే మనలో ఉన్న ప్రేమను బట్టి మనకి గర్వం వచ్చేసింది అనమాట. అంటే మనలో ప్రేమ ఉంటే ప్రేమ లేని వాళ్ళని చూస్తే మనకి తృణీకార భావం వస్తుంది. లేదా మనకి జ్ఞానం ఉందనుకోండి, జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానం లేని వాళ్ళని చూస్తే మనకి చాలా చిన్న చూపు వస్తుంది. లేదా మనం భక్తిగా ఉన్నాం అనుకోండి, ఎవరైనా భక్తి లేని కల్పించారనుకోండి, వాళ్ళని చూస్తే మనకి చిన్న చూపు వచ్చేస్తుంది. పరిసయుడు, సుంకరి ఎగ్జాంపుల్లో మనం చూసినట్టుగా. అలాగే ఏ విషయమైనా సరే నీతిగా బ్రతుకుతుంటే మనకి నీతి లేని వాళ్ళని చూస్తే చిన్న చూపు వచ్చేస్తుంది. ఏంటి ఎలా అయిపోతున్నారు ప్రపంచం అంతా అని. పరిశుద్ధాత్మ ప్రేరేపించేది వేరు, మనలో గర్వం వల్ల వచ్చేది వేరు అనమాట. ఆ రెండింటిని మనం చెక్ చేసుకోవాలి. ఏంటంటే నీ హృదయపు గర్వం చేత నువ్వు మోసపోతివి. ఆ విషయం మనకు తెలియదు. ఏదో మీల కోసం రాయబడింది కదా, ఇది మనకి ఎలా వర్తిస్తుంది అనుకుంటే, అక్కడ ఏదో మీలు ఏంటంటే ఉన్నతంగా అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడు అయ్యుండి కొండ సందుల్లో నివసించువాడా అని అంటూ, పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసుకుని నక్షత్రముల్లో నీవు దాన్ని కట్టినను, అచ్చటి నుండి నేను నిన్ను కింద పడవేతును. అంటే ఏంటంటే నిజంగా ఉన్నదానికోసం గర్వం, లేని దానికోసం వాళ్ళు గర్వపట్ల. ఒక పాస్టర్ గారు ఎప్పుడూ అంటూ ఉంటారు, కొంతమందికి ఏమీ లేదని గర్వం అంటారు. గర్వం అంటే ఏంటంటే కొంతమందికి అన్నీ ఉంటే గర్వం ఉంటుంది, కొంతమందికి ఏమీ లేకపోయినా గర్వం ఉంటుంది. కొంతమంది జ్ఞానం ఉందనుకోండి, జ్ఞానాన్ని బట్టి గర్విస్తారు. కొంతమంది ఏమీ తెలియదు అనుకోండి, నాకేం తెలియదు, నాకు ఏమీ తెలియకపోవటమే నాకున్న గొప్ప అన్నట్టుగా ఉంటారు. ఏమీ లేని వారు కూడా గర్వంగా ఉంటారు. అది డబ్బులు అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు.
అనగా గర్వం అనేది ఏంటంటే సృష్టిలో ఉన్న ఆది పాపము. ప్రతి ఒక్కళ్ళలోనూ సాతాను దాన్ని పెట్టాలని, దాని ద్వారా వాళ్ళని పడగొట్టాలని చూస్తూ ఉంటాడనమాట. కాబట్టి అది మోసకరమైంది. చాలామందికి అది గర్వం ఉందన్న విషయం తెలీదు. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి గర్వం ఉంటుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి గర్వం ఉన్న విషయం తెలీదు. నిజాయితీగా చెప్పాలంటే కనుక నేను కూడా గర్వంతో ఎంతో కాలంగా నేను బాధపడ్డాను. తర్వాత నాకు అర్థమైంది గర్వం నాలో ఉంది. అది భక్తి విషయమైనా, జ్ఞాన విషయమైనా, లేకపోతే ఇంకో విషయమైనా అది లేని వాళ్ళని చూసినప్పుడు నాకు చులకన భావం రావటాన్ని బట్టి ఓహో ఇది నాకు గర్వం అని చెప్పి దేవుడు ఆ గర్వాన్ని అణగదొక్కటం మొదలుపెట్టినప్పుడు అప్పుడు నాకు అర్థమైందనమాట, నాలో గర్వం ఉందన్నమాట అనుకుని. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చాలా వాక్యపు వెలుగులో నన్ను నేను సరిచేసుకోవటానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాను. గర్వం అనేది ఏంటంటే మళ్ళీ స్నీక్ చేస్తుంది అనమాట. చాప కింద నీరులా వస్తూ ఉంటుంది. మనకు ఆ విషయం తెలియదు, వస్తుందన్న విషయం తెలియదు. ఈ రోజు నేను గర్వంతో ఉన్నానో లేదో నాకు తెలియదు. అందుకని ఈ వీడియో చేయకముందే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నాలో ఏదైనా గర్వం ఉంటే కనుక నాకు తెలియచేయి, నేను ఏ విషయమైనా నేను మోసపోతుంటే నాకు తెలియచేయి అని ప్రార్థన చేసుకున్నాను. గర్వము చాలా మోసకరమైంది. అది ఉందన్న సంగతి మనకు తెలియదు. నీ గర్వము చేత, నీ హృదయపు గర్వం చేత నువ్వు మోసపోతివి అని దేవుడు చెప్తున్నాడు ఏదోముకి. అత్యున్నతమైన పర్వతముల మీద నివాసం ఉంటున్నాడు. నిజంగానే పక్షిరాజులాగా గూడు నక్షత్రాల్లో కట్టుకుని నిజంగానే ఉంది. మన దగ్గర నిజంగా ఉన్నదాని వల్లే గర్వం వస్తుంది, లేని దానివల్ల గర్వం రాదు. అనగా మనం ఏదో ట్రై చేస్తాం, కష్టపడి చదువుకుంటాం, చదువు ఉందని గర్వం వస్తుంది. కష్టపడి సంపాదించుకుంటాం, డబ్బు ఉందని గర్వం వస్తుంది. కష్టపడి జ్ఞానం సంపాదించుకుంటాం, జ్ఞానం ఉందని గర్వం వస్తుంది. భక్తి, ఉపవాసాలు చేసి, ప్రార్థనలు చేసి, దేవుని సన్నిధిలో గోజాడి, రాత్రి మగళ్ళు దేవుని సన్నిధిలో కనిపెట్టి ఎంతో కాలం భక్తి చేసిన తర్వాత ఆ భక్తే నీతి అనే గర్వం వచ్చేస్తుంది. సో గర్వము అనే దాని నుంచి మనం విడుదల పొందడం అనేది మన వల్ల అయితే అవ్వదండి, చెప్తున్నాను. ఇది ఆత్మ సంబంధమైన విషయం, ఇది లోకానుసారమైన విషయం కాదు. లోకంలో డబ్బులు ఉన్నాయనుకోండి, డబ్బులన్నీ పోయినాయి అనుకోండి, మొత్తం ఇంకా వాళ్ళకి గర్వపడటానికి అవకాశం లేదు. గర్వం పోయిందని కాదు, వాళ్ళకి గర్వపడటానికి అవకాశం లేదు. ఇది అలా కాదు. మనకి ఉందనే విషయం మనకు తెలియదు, మనం మెజర్ చేసుకోలేం, ఉందా లేదని చెక్ చేసుకోలేం. ఏంటంటే దేవుని వాక్యంలో మనం చూసుకోవటం తప్ప. మీరు గుడ్ న్యూస్ అనుకోండి, బ్యాడ్ న్యూస్ అనుకోండి, మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనందరిలో గర్వం ఉంటుంది. గర్వం ఉంటుంది, అయితే దాని నుంచి విడుదల ఎలా పొందాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. మనం గర్వం ఉంది అని ఒప్పుకోవటంలోనే హంబుల్నెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, గర్వం లేదు అని అంటమే గర్వం. గర్వం ఉంది అని అనుకోవటంలోనే విధేయత నెమ్మదిగా ప్రారంభమవుతాయి. నెమ్మదిగా అక్కడి నుంచి ఆ జర్నీ మొదలు పెడితే, దేవుని వాక్యం ప్రకారం మనం సరి చేసుకోవటం స్టార్ట్ చేస్తే నెమ్మదిగా గర్వం పోతుంది. మనం ఈ గర్వం అనే పాపం నుంచి, ఈ గర్వం అనే మోసం నుంచి విడుదల పొందుతాం. తర్వాత రెండవది హృదయ గర్వము అన్నది కదా. అలాగే హృదయము అనేది మనందరికీ తెలిసిన మాట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అని నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించేవాడను. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అని ఇక్కడ రాయబడింది. రెండవది, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలం చొప్పున వానికి ప్రతికారం చేయుటకు యెహోవా అని నేను అంతరింద్రియములను పరిశోధించువాడను అని దేవుడు చెప్తున్నాడు. యెహోవా వాక్కు అది. అంటే ఏంటంటే హృదయంలో ఉన్న స్థితిని బట్టి అతను ప్రవర్తిస్తాడు. ఆ ప్రవర్తనను బట్టి నేను ప్రతికారం చేయటం కోసం నేను హృదయాంతరంగాలు పరిశీలిస్తున్నాను అంటున్నాడు. చాలా విషయాలు ఉన్నాయి వాక్యాలు. కానీ ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే హృదయము మోసకరమైంది, వ్యాధి కలిగింది, ఘోరమైన వ్యాధి కలిగింది. ఇక్కడ హృదయము మనల్ని మోసం చేస్తూ ఉంటుంది, అది మనకు తెలియదండి. మొదటగా చూసినట్టు గర్వం ఎలా అయితే మోసం చేస్తుందో, ఇక్కడ హృదయమే మోసం చేస్తుంది. హృదయం మోసము, అది వ్యాధి కలిగింది, ఘోరమైన వ్యాధి కలిగింది. అది ఎలా మోసం చేస్తుంది అంటే చూడండి, చాలామంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకోండి, మన మనసులో ఏమనిపిస్తుంది, ఒక్క నిమిషం ఆగి ఆలోచించి నేను డెసిషన్ తీసేసుకుంటాను అంటారు. మన గట్ బట్టి డెసిషన్ తీసుకోవటం అనేది లోకంలో మోటివేషనల్ స్పీకర్స్ అందరూ చెప్తారు. నీకు లోపల ఏమనిపిస్తే చెయ్యి, ఒక్క నిమిషం ఆలోచించు, నీకేమనిపిస్తే చెయ్యి, లేకపోతే 5 అంకెలు లెక్కబెట్టు, నీకేమనిపిస్తే చేసి. మనకేమనిపిస్తే చేసేటానికి కుదరదు. మన హృదయం వ్యాధి కలిగింది, మోసముతో నిండుంది. అందుకని ఆ హృదయాన్ని బట్టి మనకి ఏం ఆలోచన వస్తే చేసుకుంటూ వెళ్ళిపోవటానికి కుదరదు. ఎందుకంటే అది మనం మోసం చేస్తుంది. మన హృదయం మనల్ని ఎందుకు మోసం చేస్తుంది? అది ఆల్రెడీ చెడిపోయింది. క్రొత్త నిబంధనలు అయితే ఎఫెసీ పత్రికలో మోసపోయే మునుపటి ప్రవర్తన విషయం అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోయే ప్రాచీన స్వభావము అని ఉంటుంది. మోసకరమైన దురాశల వలన చెడిపోతుందంట స్వభావం. అనగా ఆల్రెడీ చెడిపోయింది మన హృదయం. ఎందుకు చెడిపోయిందంటే ఆదాము అవ్వల దగ్గర నుంచి చెడిపోయింది.
దాన్ని మనం నవీనపరచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా మనం కడగబడిన తర్వాత వాక్యం అనే ఉదక స్నానం చేత దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు అని ఎఫెసీ పత్రిక చెప్తుంది. అనగా మనం ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన హృదయం ఏమనిపిస్తుంది, నాకు ఏం తోస్తే అది చేస్తాను అంటే కుదరదండి. మనం ఏం తోస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయామంటే కనుక ఖచ్చితంగా డిస్ట్రాక్షన్కి వెళ్ళిపోతాం, ఖచ్చితంగా నాశనానికి వెళ్ళిపోతాం. మనకి ఏమనిపిస్తే అది చేస్తే కుదరదు. వాక్యం మనల్ని ఎప్పటికప్పుడు ఉంచుతూ ఉంటుంది అనమాట. మన ఆలోచన విధానానికి వాక్యానికి ఎప్పుడు కూడా చాలా కాంట్రాస్ట్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకి ఇది కరెక్ట్ అనిపిస్తుంది, సరిగ్గా వాక్యాన్ని పరిశీలన చేస్తే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అనగా ఎప్పటికప్పుడు వాక్యం అనే వెలుగులో మనం చెక్ చేసుకోవాలి, వాక్యం అనే తూకం వేసుకోవాలి. ఆ తూకంలో సరిపోతుంది అనుకోండి మన ఆలోచన విధానం, అప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. లేదా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి తప్ప మన ఆలోచన విధానానికి తగినట్టుగా దేవుని వాక్యాన్ని మనం మార్చకూడదు. ఒకటి గర్వం అనే మోసం, అది మనం అందరిలోనూ ఉంటుంది, మనం దాన్ని తప్పించుకోలేము. దేవుని వాక్యాన్ని బట్టే మనం ప్రార్థన చేసుకుని ప్రభువా నాకు తెలియచేయని మనల్ని మనం పరిశీలించుకోవటం ద్వారా మాత్రమే ఆ గర్వం గురించి మనకు తెలుస్తుంది. రెండవది హృదయం మోసకరమైంది. మనం ఎప్పటికప్పుడు మన ఆలోచనల్ని అన్నిటినీ చెక్ చేసుకుంటూ దేవుని వాక్యానికి అనుకూలంగా ఆలోచనలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా మన ఆలోచనల్ని, నాయన నా ఆలోచన విధానాన్ని సరిచేయి నాయన, నా హృదయాన్ని ఇదిగో నాయన, నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను, నువ్వు నా హృదయాన్ని శుద్ధి చేయి నాయన, నా ఆలోచన విధానాన్ని శుద్ధి చేయి నాయన అని ప్రార్థన చేసుకోవాలి. ఇంకా మూడో విషయంకి వస్తే ఇది అల్టిమేట్ అండి, సాతాను యొక్క అల్టిమేట్ ఆయుధం అనమాట. ఏంటంటే వాక్యములోంచి మోసము. వాక్యము నేను ఎన్ని చెప్పాను కదా, అన్నీ కూడా వాక్యంలో చెక్ చేసుకోవాలి. హృదయంలో మోసం ఉంటే వాక్యంలో చెక్ చేసుకోవాలి, గర్వం ఉంటే వాక్యంలో చెక్ చేసుకోవాలన్నాను కదా. సాతాను ఏం చేస్తాడంటే వాక్యాన్ని వక్రీకరించి దేవుని మాటగా మనకి చెప్పి మనల్ని మోసం చేస్తాడు. వాక్యపు సారమును మనం గ్రహించాలి. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయను అని చెప్తుంది. అక్షరార్థంగా దేన్ని తీసుకోకూడదు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అని దేవుని వాక్యం రాయబడింది. ఈ నా మాటలు ఆత్మయు జీవమును అయి ఉన్నాయి అని దేవుని వాక్యం చెప్తుంది. అనగా వాక్యం అనగా ఆత్మ, వాక్యం అనగా దేవుడు. కాబట్టి వాక్యములో నుంచి సాతాను చేసే మోసాన్ని మనం తప్పించుకోవాలి. వాక్యంలోంచి మోసం చేయటం ఏంటంటే మన హృదయ స్థితిని బట్టి వాక్యాన్ని మనకి తప్పుగా అర్థమయ్యేలాగా సాతాను చేస్తాడనమాట. ఒక మనిషి ఏం వినాలనుకుంటాడో అదే వింటాడు. చూడండి, చిన్నపిల్లలకే ఐస్ క్రీమ్ బండి వినిపిస్తుంది సౌండ్, కానీ మనకు వినపడదు. ఎందుకంటే వాళ్ళు అది వినాలనుకున్నారు, అది వింటారు. అలాగే మన స్థితిని బట్టి వాక్యం అంతా రోజు మాట్లాడేస్తుందని మనం అనుకుంటాం. ఇంతకీ విషయం ఏంటంటే మన మనస్సు ఈ వాక్యం నుంచి మనల్ని మోసం చేస్తుంది. ఇదంతా కూడా సాతాను యొక్క కుయుక్తి అనమాట. యుక్తి, మనము అపవాది తంత్రములను ఎరగని వారము కాము అని దేవుని వాక్యం చెప్తుంది. భూమి మీద ఉన్న అన్ని జంతువుల్లోకెల్లా సర్పం యుక్తి గలది అని దేవుని వాక్యం చెప్తుంది. మీరు పావురం వలె నిష్కల్మషులను అలాగే పాముల వలె వివేకులను అయి ఉండాలని చెప్తుంది. అంటే ఏంటంటే పాములతో ఎందుకు పోల్చాడంటే పాము యుక్తి కలిగింది. యుక్తి అని ఎందుకు చెప్తుంది, పాములతో ఎందుకు పోల్చాడు దేవుడు? సాతాను యొక్క యుక్తిని గమనించాలంటే మనం కూడా యుక్తిని కలిగి ఉండాలి. సాతాను ఎలా మోసం చేస్తున్నాడో గ్రహించాలి. సాతాను యొక్క తంత్రాలు ఏంటో గమనించాలి. దేవుని వాక్యం దానికి సహాయం చేస్తుంది. మనం ఆ యుక్తి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు చూడండి. అలాగే సాతాను యుక్తిని మనం గ్రహించాలంటే గనక సాతాను ఎలాగా చేశాడో వాడిని పరిశీలన చేయడం ద్వారా కూడా మనం గమనించవచ్చు. ఎలాగ మోసం చేస్తాడు చూడండి. గర్వం ద్వారా మోసం చేస్తాడు, హృదయ స్థితిని బట్టి మోసం చేస్తాడు, లేకపోతే వాక్యం ద్వారా కూడా మోసం చేస్తాడు. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారినే వాక్యం ద్వారా మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు. నీవు దేవుని కుమారుడువా అని డౌట్ రప్పించాడు. అక్కడ ఇది నిజమా, మీరు తినకూడదా ఏదైనా ఫలాన్ని అని చెప్పి అక్కడ క్వశ్చన్ రేజ్ చేశాడు. ఎవరికి? హవ్వకి. ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రభువారికి నువ్వు దేవుని కుమారుడివేనా, ఒకవేళ దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టె చేసుకుని తిను అని చెప్పాడు. అంటే క్వశ్చన్స్ రేజ్ చేస్తాడనమాట సాతాను. అప్పుడు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్గా ఈ ఏదో ఒక దేవునికి వ్యతిరేకమైన పని చేసేలా మనల్ని మోసం చేస్తాడనమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని ఉపయోగించారు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడని చెప్తే అప్పుడు ఏం చేశాడంటే దేవాలయపు శిఖరం మీదకి తీసుకెళ్ళి కీర్తన 91లో ఉన్నది చూపించి, ఇదిగో నువ్వు కిందకు దూకు, అప్పుడు నీ పాదాలకు రాయి తగలకుండా దేవదూతలు కాపాడతారని వాక్యం ఉంది కదా. అనగా మన వాక్యానికి లోబడతాము అని తెలిస్తే వాక్యం నుంచి మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ వాక్యపు మోసాన్ని మనం గమనించాలి. వాక్యపు మోసాన్ని గమనించడం అనేది చాలా కష్టం, చాలా కష్టం. బెరయాల ఉన్న సంఘస్థులు ఏం చేశారంట, వాక్యం అలా ఉందో లేదో చూసుకున్నారంట. మనం ఏంటంటే మనం ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, దేవుడు మనకి ఒక వాగ్దానం ఇచ్చాడు అనుకోండి. చాలామంది ఇంత వాగ్దానం పట్టుకుని ఇది నా వాగ్దానం అంటారు. ఆ వాగ్దానం ఎప్పుడు రాయబడింది, దాని సందర్భం ఏంటి, ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా? 2-3 సార్లు అదే మాటతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కొంతమంది ఏంటంటే కళ వచ్చిందంటే కనుక దేవుడు నాతో మాట్లాడాడు అంటారు.
కొంతమంది దర్శనం వచ్చిందంటే దేవుడు మాట్లాడంటారు. కొంతమంది ఇలా బైబిల్ తెరిస్తే దేవుడు నాతో మాట్లాడాడంటారు. దేవుడు నిజంగానే మాట్లాడతాడు. ఆయన పేరే మాట్లాడే దేవుడని. ఆయన మాట్లాడతాడు ఖచ్చితంగా. కాకపోతే దేవుని మాట, దెయ్యం మాట మనం తేడా గమనించాలి. దేవుని మాటకి, దెయ్యం మాటకి ఎలా తేడా గమనించగలుగుతాం? ఒక ఎక్స్పెరిమెంట్ కొంతమంది చేశారంట. వేరే రూమ్లో ఒక 20-30 మంది స్త్రీలను పెట్టి వాళ్ళు మాట్లాడుతుండగా అందులో ఒక్కరే బిడ్డను, కుమారునో కుమార్తెనో వేరే రూమ్లో పెట్టి వాళ్ళందరూ మాట్లాడుతుంటే నీ తల్లి స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావా అంటే, ఇంతమంది మాట్లాడుతుంటే తన తల్లి స్వరాన్ని అతను వినగలుగుతున్నాడు. ఎందుకంటే తన తల్లి స్వరాన్ని గర్భంలో ఉన్నప్పటి నుంచి వింటూ ఉన్నాడు కాబట్టి వెంటనే ఆ తల్లి మాట్లాడినప్పుడు ఆ స్వరానికి తేడా వెంటనే గమనించగలుగుతాడు. సేమ్ అలాగేనండి, మనం ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతూ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే నిజంగా దేవుడు మనతో మాట్లాడే విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి కదా. నెమ్మదిగా ప్రతిరోజు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. గ్యాప్ వచ్చేసింది అనుకోండి, దేవుని స్వరానికి దెయ్యం స్వరానికి మనం తేడా గమనించలేం. ప్రతిరోజు వింటూ ఉన్నాం అనుకోండి, ఆ చెవిని ట్రైనింగ్ చేసుకోవాలి, దేవుని స్వరానికి ట్రైనింగ్ చేసుకోవాలి. అప్పుడు మనము ఆ సాతాను వెలుగుదూత వేషం వేసుకుని వచ్చి ఇది నేనే, దేవుడిని నేనే, నువ్వు ఇలా చెయ్యి, దూకేయి అని అలా చెప్తే అప్పుడు మనం ఈజీగా తప్పించుకోగలుగుతాం. కాబట్టి ఈ 3 మోసాల నుంచి మనం తప్పించుకుందామండి. మొదటిది గర్వం అనే మోసం. అది ఖచ్చితంగా మనలో ఉంటుంది. దాని నుంచి విడుదల పొందడం అంటే ఎలాగా? మొదటి స్టెప్, నాలో గర్వం ఉందని యాక్సెప్ట్ చేయటం. దేవుని వాక్యం ప్రకారం మనం చెక్ చేసుకుని, మనకు గర్వం ఉందని ఒప్పుకున్నాం కదా, ఏ విషయంలో మనకు గర్వం ఉంది అని చెక్ చేసుకుని అంతా పరిశోధన చేసుకొని దేవుని వాక్యం వెలుగులో మనం చూసుకున్నాం అనుకోండి, చీకట్లో ఉంటే మనకేం తెలియదు, కానీ వెలుగులో మనకు తెలుస్తుంది. మొహం మీద ఏదైనా మచ్చ ఉందని పక్కలు చెప్పారనుకోండి, మనకు తెలియదు, కానీ అద్దంలో చూసుకున్నట్టే మనకు కనబడుతుంది. అలా అద్దంలో చూసుకుంటే మనకు అర్థమైపోద్ది మనకు గర్వం, ఏ విషయంలో గర్వం ఉందో అర్థమైపోద్ది. రెండో మోసం ఏంటి? హృదయం అనే మోసం. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. అనగా మన ఆలోచన విధానాన్ని బట్టి, మన గట్ ఫీలింగ్స్ని బట్టి మనకి అప్పుడు ఏమనిపిస్తే చేయటం అనేది కుదరదు. దేవుడు మీకు ఒక వాగ్దానం కానీ వాక్యం కానీ ఇచ్చాడు అనుకోండి, దగ్గర కొన్ని 100 సార్లు మీతో దాని ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి మాట్లాడితే అది నాతో మాట్లాడేసినట్టు అనుకోకూడదు. దేవుడు నిజంగా మనతో మాట్లాడుతున్నాడా లేదా అంటానికి మన వాక్యం ధ్యానం చేయటం, మనం ప్రార్థనాపూర్వకంగా చదవటం, వాక్యాన్ని సబ్మిట్ చేసుకోవటం, ప్రభువా నా పనుల్ని నీకు అప్పగిస్తున్నాను, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను అని పూర్తిగా చేతులెత్తి సబ్మిట్ చేసి ప్రభువా నన్ను లీడ్ చేయి అని దేవుని నడిపింపుకి హృదయపూర్వకంగా మనం అప్పగించుకున్నప్పుడు నెమ్మదిగా సరిచేయటం మొదలు పెడతాడు. దేవుడు సరిచేస్తాడు. నేను హత్య చేసేసాను అని సరెండర్ అయిపోయినంత మాత్రాన జడ్జి గారు శిక్ష వేయకుండా ఉండరు. అలాగా మనం దేవునికి సరెండర్ అయిపోయినా సరే దేవుడు మనల్ని సరిచేయటం మొదలు పెడతాడు. మనల్ని ఏమి వెంటనే వదిలిపెట్టాడు. మూడవది ఇంకా ఫైనల్గా అల్టిమేట్ ఏంటంటే వాక్యములో నుంచి సాతాను చేసే మోసము. ఈ ఛానల్లో పులిపిండి అనే ఒక వీడియో చేసాము. లేకపోతే వాగ్దానాలు, ఆ వాగ్దానాలు కాదు, వాగ్దానాలు కాని వాటిని వాగ్దానాలు అనుకుంటున్నారు అని ఒక వీడియో చేసాం. ఆ వీడియోలు మీకు పైన కార్డ్స్లో కానీ లేదా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి కానీ నేను ట్రై చేస్తాను. అవి కూడా మీరు చూడండి, ఫాలో అవ్వండి రెగ్యులర్గా. ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరం కలిపి వాక్య వెలుగులో నడుద్దాం, ఈ మోసం నుంచి విడుదల పొందుతాం. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.